లో శాతాల మీద క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే డిజిటల్ సమ్ యూస్ చేద్దాం. డిజిటల్ సమ్ ప్రతి ఒక్క నంబర్కి డిజిట్ సమ్ కనుక్కుందాం. 13% డిజిటల్ సమ్ ఎంత 4. 1100 డిజిటల్ సమ్ ఎంత 2. 17 1 + 7 8. 2100 డిజిటల్ సమ్ ఎంత 2 + 1 3. క్వశ్చన్ మార్క్ ప్లస్ 26 డిజిటల్ సమ్ 8. 350 3 + 5 8. 8 8ల 64 అంటే ఇది క్వశ్చన్ మార్క్ ప్లస్ 1. 8 2 8 4 2 8 8 3 24. 32 is equivalent to క్వశ్చన్ మార్క్ ప్లస్ 1. 32 డిజిటల్ సమ్ 5. 5 - 1 4. క్వశ్చన్ మార్క్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి 4 ఉండాలి. క్వశ్చన్ మార్క్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి 4 ఉండాలి. ఎక్కడ 4 ఉందో చూసుకోండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఎంత 4. ప్రతి ఒక్క నంబర్కి డిజిటల్ సమ్ కనుక్కొని క్యాల్కులేషన్ చేసుకుంటే రైట్ మనకు 409 వచ్చింది. డిజిటల్ సమ్ ద్వారా 3 ఆప్షన్లు మనకు ఈజీగా ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 464 డివైడెడ్ బై 16 ఇంటూ 2.32. ప్రతి ఒక్కదానికి డిజిట్ సమ్ కనుక్కోండి. 464 4 + 6 10. 10 + 4 14. 14 డిజిటల్ సమ్ ఎంత 5. 16 డిజిటల్ సమ్ ఎంత 1 + 6 7. 2.32. 2 + 3 2 5. 5 + 2 7. అంటే 5 డివైడెడ్ బై 7 49. 49 డిజిటల్ సమ్ ఎంత 4 + 9 13. 1 + 3 4. డిజిటల్ సమ్ 4 వచ్చింది. హారంలో 4 వస్తే పైన కింద 7 తోటి లబ్ధం చెయ్యండి. 7 తోటి లబ్ధం చెయ్యండి. ఎందుకనంటే హారం డిజిటల్ సమ్ 1 రావాలి కాబట్టి. 4 ఏళ్ల 28. 28 డిజిటల్ సమ్ 1. 5 ఏళ్ల 35. 35 డిజిటల్ సమ్ 8. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి 8 ఉండాలి. ఏ ఆప్షన్లో డిజిటల్ సమ్ 8 ఉంది? ఇది 8 లేదు, ఇది 8 లేదు, ఇది 8 కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత 12.5. ఆన్సర్ ఎంత 12.5. క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు 12 కంటే ఎక్కువ ఉంటుంది అని తెలుస్తుంది. ఎందుకనంటే 464 డివైడెడ్ బై 16 ఇంటూ 2.32 బదులు 2.5 పెట్టుకుంటే ఇక్కడేమో క్వశ్చన్లో 465 డివైడెడ్ బై 16 ఇంటూ 2.32 ఉంది. 2.32ని పెంచాను 2.5 అంటే ఇది ఎంత అయింది 464 డివైడెడ్ బై 16 ఇంటూ 5/2 40. 40 అంటే 11 పాయింట్ సంథింగ్. సో ఇక్కడ వాల్యూ తగ్గించాను కాబట్టి ఆన్సర్ 11 కంటే ఎక్కువ ఉండాలి. 11 కంటే జస్ట్ ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏంటి 12.5. ఒక ఆప్షన్ ఏంటి సార్ 12.5. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. 16 డిజిటల్ సమ్ 1 + 6 7. 2.32 డిజిటల్ సమ్ 7. 7 ఏళ్ల 49. 49 డిజిటల్ సమ్ 4 + 9 13. 1 + 3 4. ఇది 4. హారంలో డిజిటల్ సమ్ 4 ఉంటే పైన కింద 7 తోటి లబ్ధం చేయండి. హారంలో 4 ఉంటే 7 తోటి లబ్ధం చేయండి. 2 ఉంటే 5 తోటి లబ్ధం చేయండి. 8 ఉంటే 8 తోటి లబ్ధం చేయండి. మా కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీ. నౌ 96 హోల్ స్క్వేర్. మళ్ళీ దీన్ని డిజిటల్ సమ్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. 9 6 స్క్వేర్ 36. ఇదేమో డైరెక్ట్గా 9 అంతే కదా సార్. 96 9 తీసేస్తే 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 6 36 9. ఇది కూడా 6 + 3 9. ఇది కూడా 9. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 + 1 + 1 3. 3 స్క్వేర్ అంటే 9. ఇది 8 + 3 11. 11 + 5 16. 16 అంటే 7. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 9 + 9 + 9 + 7. ఇది 27.
ప్లస్ 7 27 ప్లస్ 7 ఒక నంబర్ని ఏదైనా 9 యొక్క గుణిజంతో చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ 7 ఉంటుంది. అంటే ఆన్సర్ని స్క్వేర్ చేస్తే డిజిటల్ సమ్ ఎంత రావాలి? 7 రావాలి. ఆన్సర్ని స్క్వేర్ చేస్తే డిజిటల్ సమ్ ఎంత రావాలి? 7. 7 + 2 9, 6 + 3 9, 9 స్క్వేర్ ఎంత? 81. 8 + 1 9, 6 + 3 9, 3 + 8 11, 11 + 5 16, 16 అంటే 7, 7 స్క్వేర్ అంటే 49, 4 వస్తుంది. ఇది కాదు. 1 + 7 8, 8 + 4 12, 12 అంటే 3, 3 కాబట్టి 3 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 9. నాకు 7 రావాలి. 4 స్క్వేర్ అంటే 16, 1 + 6 అంటే ఎంత? 7. కాబట్టి ఆన్సర్ ఎంత? 184. ఆన్సర్ ఎంత? 184. ఈ పెద్ద ఆప్షన్ అయ్యే ఛాన్సే లేదు సార్. ఇవి ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? 30,000. అరే ఇదేమో 96 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్. ఆ 90 స్క్వేర్ వేసుకున్నాను అనుకోండి, అప్రాక్సిమేట్గా 8,100. ఇదేమో 3,600. రైట్, అంటే ఆల్మోస్ట్ 11,000 సంథింగ్. ఇది పెద్ద నెంబర్ సార్. 30,000 హోల్ స్క్వేర్ అంటే 30,000 హోల్ స్క్వేర్ అంటే 9 × 10⁶. ఇది చిన్న నంబర్. ఇది 11,000 సంథింగ్. 90 హోల్ స్క్వేర్ 8,100 ప్లస్ 3,600. ఇదేమో వేలల్లో ఉంది, ఇదేమో లక్షలలో ఉంది. చూడంగానే ఆప్షన్ సి అండ్ డి తీసేయచ్చు. ఆప్షన్ 1 and 2లో ఏది డిజిటల్ సమ్? స్క్వేర్ చేస్తే 7 రావాలి. స్క్వేర్ చేస్తే 7 రావాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇది కూడా రైట్.